ఆయన నడుస్తున్నాడు. ఆయన వెనుకే అతని భార్య అడుగులో అడుగు వేస్తూ నడుస్తుంది. అమ్మ నాన్న నడిచే దారిలో ఆ బిడ్డ కూడా వాళ్ళ వెనకాలే నడుస్తున్నాడు. అలా సాగిపోతున్న ఆ ముగ్గురి నడకు సడన్గా బ్రేక్ పడింది. భర్తను కాపాడబోయి భార్య, అమ్మ నాన్నలను కాపాడబోయి ఆ కొడుకు, ముగ్గురు చనిపోయారు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది? పాపం కదా. నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పొలంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి భార్యాభర్తలతో పాటుగా వారి కుమారుడు స్పాట్లోనే కుప్పకూలిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా పెగడాపల్లి గ్రామ శివార్లోని పంట పొలంలో చోటు చేసుకుంది. రంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన దంపతులు గంగారం, బాలమణితో పాటు వారి పెద్ద కుమారుడు కిషన్ పొలం వద్దకు బయలుదేరారు. అయితే ఓ రైతు అడవి పందుల బారి నుంచి తన పంటను రక్షించుకునేందుకు పొలంలో కరెంట్ షాక్ పెట్టాడు. అది గమనించని గంగారాం విద్యుత్ వైరుకు తగిలి షాక్కు గురయ్యాడు. భర్తను కాపాడబోయి బాలమణి, ఆమెను కాపాడబోయి కుమారుడు కిషన్, ఇలా వరుసగా ఒకరి తరువాత ఒకరుగా ముగ్గురు పొలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గంగారాం దంపతులకు 2 కుమారులు, 2 కుమార్తెలు కాగా ఓ కుమార్తె వివాహం జరిపించారు. పెద్ద కుమారుడు తాజాగా జరిగిన కరెంట్ షాక్తో చనిపోయాడు. దీంతో మరో 2 అనాథలుగా మారారు. ఘటనా స్థలానికి చేరుకున్న బోధన్ రూరల్ సిఐ, ఎస్ఐ మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో సాటాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.